చిత్తూరు జిల్లా కుప్పం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుప్పంలో మహిళలను అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసిన వైనం వెలుగులోకి వచ్చింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష తన భర్త తిమరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్లిపోయింది. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది శిరీష. సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చలేదని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టు కట్టేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్డీ మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా? గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం ఉండమ్మా మాట్లాడుతా ఉన్నాం కదా. కాదు అర్థం పడుతుండాలి కొంచెం. కట్టిప్పేది ఎవడు అని కొంచెంసేపు నోరు మూసుకోండా తీసుకోండి వాళ్ళు అడిగేదే. ₹1,00,000